లడ్డూపై ప్రభుత్వం అనేక ఆరోపణలు చేసిందన్నారు బొత్స. ఇక మిగతా డీటెయిల్ చూద్దాం. వైసీపీ కావాలనే హెరిటేజ్ సంస్థపై బురద జల్లుతుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇందాపూర్ డైరీ అనేక సంస్థలకి ఉత్పత్తులను సరఫరా చేస్తుందన్నారు. టీటీడీలో ఎక్కడా కూడా హెరిటేజ్ ని ఇన్వాల్వ్ చేయలేదని చెప్పారు. జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబు స్వాతంత్ర సమరయోధునిలా ఫీల్ అవుతున్నారని విమర్శించారు. వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే వేరే సంస్థల నుంచి కూడా తీసుకుని వాళ్ళ వ్యాపార దీనికోసం వాడతారు. ఇండాపూర్ అనే సంస్థ ఇవాళ అటు రష్యా దేశంలో కానీ అనేక ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ప్రాచుర్యం ఉన్నటువంటి సంస్థ. వాళ్ళు చాలామందికి సప్లై చేస్తారు. ఏదైతే వాళ్ళ ప్రోడక్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఇస్తారు. మరి నందినికి ఇచ్చారు, అట్లాగే ఏదైతే అమూల్ సంస్థకి ఇచ్చారు, చివరికి పతాంజలి షిరిడీకి సంబంధించినటువంటి ప్రసాదాల్లో వాడినవి కానీ దేవాలయాల్లో వాటికి వాళ్ళు ఇస్తారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి హెరిటేజ్ సంస్థకి అని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని ఆలోచన చేస్తారు. నేను ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్గా నేను అడుగుతా ఉన్నా. ఆయన ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా పోరాడి స్వతంత్రంలో అరెస్ట్ అయ్యి వచ్చినట్లుగా ఆయన ప్రవర్తన అనిపిస్తాను. చేసిందేమో ఒక లుచ్చా పని, మాట్లాడిన భాష. ఇవాళ ఏ తల్లిని తిరిగితే ఎవరు ఊరుకుంటారండి?